కాన్సెప్ట్ ఏంటంటే గౌరవ సీఎం గారు కానీ గౌరవ పిఎం గారు కానీ కాన్సెప్ట్స్ ఫస్ట్ థింగ్ ఎంటర్ప్రెనర్ ఇన్ ఏ ఫ్యామిలీ, నెంబర్ 2 వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్ర 2047. ఈ రెండు కాన్సెప్ట్స్ మనం రీచ్ అవ్వాలంటే వీ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. దానిలో భాగంగా మనం ఎన్ఐఆర్డి అనే ఒక సంస్థ ద్వారా ఆల్రెడీ ఎన్ఐఆర్డి అంటేనే చాలా ఇండియాలో వన్ ఆఫ్ ది ఫేమస్ ఆర్గనైజేషన్ అండ్ ఆల్సో మెనీ, అంటే మనకు చాలా మంది తెలిసి ఉండవచ్చు ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ కూడా ఎన్ఐఆర్డి ద్వారానే ఆపరేషన్ జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఎన్నో స్కీమ్స్ కూడా ఎన్ఐఆర్డి ద్వారానే ఆపరేషన్ జరుగుతుంది. అండ్ మన హానరబుల్ కలెక్టర్ గారు కూడా వన్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ఎన్ఐఆర్డి అవడం మనకు చాలా అదృష్టం. అండ్ ఈ ఎన్ఐఆర్డి ద్వారా మా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే కలెక్టర్ గారు ప్రతి మీటింగ్లోనూ జీడిపి పెరగాలి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి అంటారు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి అంటే నాకున్న కాన్సెప్ట్ నేను మొన్న సీఎం గారి మీటింగ్లో కూడా నేను చెప్పింది ఏంటంటే ఎక్కడైతే ఆల్రెడీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని టార్గెట్ చేస్తా, రైతులను టార్గెట్ చేస్తా మనం వెళ్దామని 5-6 మీటింగ్స్ అయ్యి, బట్ మొన్న అగ్రిమెంట్ 15 days బ్యాక్ అవడం వల్ల మధ్యలో దసరా దీపావళి అన్ని హాలిడేస్ వస్తాం వల్ల మళ్ళీ ఇక దీన్ని టార్గెటెడ్గా తీసుకుని మేము దీంట్లో చేసుకున్నది ఏంటంటే ఏకొండూరు మోడల్ ఆల్రెడీ మనకి యాస్పిరేషన్ బ్లాక్స్ కింద మనకు 2 ఉన్నాయి. కానీ దాంట్లో నాకు తెలిసి ఇబ్రహీంపట్నం యాస్పిరేషన్ బ్లాక్ కాదు, మరి ఎవరు ఇచ్చారో కానీ అది ఎందుకు వెళ్ళిందో కూడా నాకు అర్థం కాదు. దానికన్నా వెనకబడిపోయిన యాస్పిరేషన్ బ్లాక్స్ ఇంకా ఉన్నాయి. దాన్ని మెయిన్గా ఏకొండూరు షెడ్యూల్ ట్రైబ్స్ ఎక్కువగా, షెడ్యూల్ క్యాస్ట్స్ ఎక్కువగా ఉండే ఏరియా, ప్లస్ బాగా బిలో ప్రావర్టీ లైన్ ఉన్న ఏరియా. ఆ ఏరియాని ఛాలెంజింగ్గా తీసుకుని దాంతోపాటు ఆల్రెడీ యాస్పిరేషన్ బ్లాక్స్గా ఉన్న ఇబ్రహీంపట్నం రెసిడెన్షియల్ రోడ్లు కనుక మనం కరెక్ట్గా తీసుకెళ్దాం అనుకుంటున్నాం. దాంట్లో మేము అనుకున్నది ఏంటంటే ఓకే, ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, మెడికల్ హెల్త్ కేర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, అంతేకాకుండా పంచాయతీరాజ్ అన్ని సిస్టమ్స్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కలిపి కేసీఆర్ ఫౌండేషన్ అండ్ ఎన్ఐఆర్డి వర్క్ చేయడం. దీంట్లో మా యొక్క థాట్ ఏంటంటే ఉన్న ప్రావర్టీ లైన్లో బిలో ఉన్న వాళ్ళని వెరీ సింపుల్ టాస్క్తో స్కిల్ డెవలప్మెంట్ చేసి, స్కిల్ మనం చేస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్, కానీ ఏమవుతుందంటే ఓల్డ్ ఫ్యాషన్ స్కిల్ డెవలప్మెంట్ అయిపోయిందని మాకు కాన్సెప్ట్. ఇప్పుడు ఎన్ఐఆర్డీలో కొన్ని కొత్తగా లేటెస్ట్ కాన్సెప్ట్స్ వచ్చినాయి. ఫార్మర్స్కి అక్కడక్కడే సీడ్ బ్యాంక్, అంతేకాకుండా ఫార్మర్ టూల్ షాప్. ఇప్పుడు మనం ఎక్కడికో ఫార్మర్స్ అందరికీ మనకు డ్రోన్ ఇవ్వాలి, ఒక టూల్ షాప్ కనుక ఒక పెట్టిస్తే దాంట్లో మోడర్న్ ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా టూల్ షాప్. సీడ్ బ్యాంక్కి ఎన్ఐఆర్డి అక్కడ ఉన్న ఫార్మర్స్తో ఉన్న సీడ్ బ్యాంక్ని వాళ్ళతోనే సీడ్ కంపెనీస్తో టైప్ చేసే విధంగా వాళ్ళు ఇక్కడ సీడ్ బ్యాంక్ ఉంటుంది, సీడ్ కంపెనీస్లో తయారు చేసి ఇటువంటివే కాకుండా డైలీ లైవ్లీహుడ్లో పనికొచ్చే చిన్న చిన్న కాన్సెప్ట్స్ నేను ట్రైన్ చేద్దామని అనుకున్నాను. మెయిన్గా ఏకొండూరులో వచ్చేవాటికి మాకు అర్థమైంది ఎక్కువగా బంజారా ఎస్టీ ట్రైబ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువగా డ్రెస్సెస్, జ్యువెలరీ ఇటువంటివి తయారు చేస్తారు. కానీ వాళ్ళకి కొంచెం స్కిల్, క్వాలిటీ కాన్సెప్ట్ కనుక మనం ఇవ్వగలిగితే, ట్రైనింగ్ కాన్సెప్ట్ కనుక మనం ఇవ్వగలిగితే డెఫినెట్గా ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసి మేము సెర్చ్ చేస్తే 70 members అక్కడ డ్రెస్సెస్ చేస్తున్నారు. ఎవరికి డిసైడ్ చేస్తున్నారని మేము చెక్ చేస్తే సినిమా మూవీస్ కాస్ట్యూమ్స్ వాళ్ళకి చేస్తున్నారు. వాళ్ళంతా కొన్నారంటే 15,000 కొన్నారు. ఇదే డ్రెస్ నేను ఎన్ఎస్డిసి ఢిల్లీలో చెక్ చేస్తే 1 lakh అమ్ముతున్నారు. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో మీరు కాబట్టి మార్కెటింగ్ రీసెర్చ్, ట్రైనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కామన్ ఫెసిలిటీ సెంటర్ లాగా పెడదామని మేము అనుకున్నాం. దాంట్లో సార్ ముందు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మేము కోరుకునేది ఏంటంటే ఎన్ఐఆర్డి కేసీఆర్ ఫౌండేషన్ తరఫున మాకు 2 స్పేసెస్ ఐడెంటిఫై చేస్తున్నాం. 1 is ఏకొండు, సెకండ్ మీరు అన్నట్టు జకంపూడి కాలనీ. ఈ 2 స్పేసెస్లోనూ మీరు కనుక మీరు టేక్ ఇట్ ఆన్ రెంట్, మాకేది ఇక్కడ ఫ్రీ వద్దు, కెపెక్స్ అంతా మేమే పెడతాం. మనం పెట్టే మిషనరీ కూడా మేమే కెపెక్స్ మేము పెట్టుకుంటాం. ట్రైనింగ్ కూడా ఎన్ఐఆర్డీలో ట్రైనింగ్కి ట్రైన్ ఆఫ్ ట్రైనర్స్ మనం ఇక్కడి నుంచి అందరినీ ఎన్ఐఆర్డీ పంపించలేము కాబట్టి ఎవరైతే ఇటువంటి స్కిల్స్ ఒక 7 ఐడెంటిఫై చేశామో దాన్ని ట్రైనింగ్కి కూడా ఎన్ఐఆర్డీ నుంచి
ట్రైన్ చేయించా, లేకపోతే వాళ్ళకి ఎక్కడన్నా ఫెసిలిటీస్ ఉన్నాయో ట్రైన్ చేపిస్తే ఈ ట్రైనింగ్ సెంటర్ కూడా ఉండేటట్టు వెళ్ళాలి. కానీ ఎక్కువ టైం కాదు, వెరీ షార్ట్ టైంలో వెళ్ళాలి మనం. ఎందుకంటే మన 16 మండలాలు, 4 మున్సిపాలిటీలు, వినాయకుడికి సంబంధం లేకపోయినా మనకైతే 4 మున్సిపాలిటీలు, ఒక సిటీ, ఈ 5 మనకు సంబంధమే. కాబట్టి అన్ని చోట్ల కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ మనకి ఏమేమి అవసరం అవుతున్నాయో కూడా మనం ఏదో గవర్నమెంట్ చేస్తుంది, ఓకే, గవర్నమెంట్తో పాటు మనం ఏదో చేయకూడదు అనే కాన్సెప్ట్తో వెళ్దామని మేము అందరం వచ్చాం. డెఫినెట్గా మీ యొక్క సపోర్ట్ లేకపోతే మాకేది రాదు. అగ్రికల్చర్, ప్యూర్గా అగ్రికల్చర్ గురించి అయితే మేడం మీకు చెప్తున్నాం, మీరు ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్లో కూడా మాకు కాన్సెప్ట్ కావాల్సి వస్తుంది. కాబట్టి ముందుగా ఏకొండు మన యాస్పిరేషన్ బ్లాక్స్ 2 ఏమి దాని మీద వర్క్ చేద్దామని అనుకుంటాం. సో విత్ ద సపోర్ట్ ఆఫ్ అన్నాయండి. థ్యాంక్ యూ. దాని గురించి ఇక్కడ